ఒకటిగా చెప్తాను. 100 రూపాయలు ఉంటే నేను ఇచ్చేస్తాను, లేని ఎక్కడ నా సంచికి పోసుకోవద్దా? నేను అడిగి పోతాను, అప్పుడు తెలుస్తుందమ్మా. దేనికన్నా ఎంత కాస్ట్ పెట్టుకుంటున్నాం? మిరపకాయలండి చూడండి, నేను చూపించాను కదా, సిమ్మ మిర్చి అంటారు. అలా 70 రూపాయలు కూడా పోతా. అడిగో అడిగో ఇస్తుంది లేదు, అడిగో ఇస్తాను తిమ్మని లేపలేదు. ఏదక్క మళ్ళీ 50 గ్రాములు వచ్చాయి. మిర్చి 50 గ్రాములు 1500 కేజీ అవుతుంది. 50 గ్రాములు ఉంటది. అక్కడ 70 రూపాయలకైనా ఇవ్వట్లేదు. దేనికన్నా అది ఎందుకు? అది అప్పడాలు అన్నయ్య, అప్పడాలు ఉంటాయి కదా, అప్పడాలుగా దాంట్లో వేసి చేస్తారన్నమాట. ఈ ఘాటుగా నప్పుతుంది. ఇది బాగా మామూలు మిరపకాయ పని చేయదు. ఓహో, అప్పడాలు ఇదే తప్ప పాపడాలు తయారవు. అంటే బాగా ఘాటు ఎక్కువ ఉంటుంది. అబ్బోయ్ మామూలు ఘాటు కాదు. ఓహో, అందుకని 1500 కేజీ చిన్న మిర్చి అండి, చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ అడుగుతాను కదా, వద్దంటుంది. 70 రూపాయలకి ఇవ్వట్లేదు. 70 రూపాయలకి అడిగాడు అన్న, ఇవ్వలేదు. ఈ సంత జంక్షన్ అనే గ్రామంలో జరుగుతుందండి. ఇక్కడ మీరు రావాలనుకుంటే తుని నర్సీపట్నం మీదుగా ఈ సంతకి రావచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ సంత జరుగుతుంది. ఇక్కడ ఉదయము 5 గంటల నుంచి ఇక్కడ సంత అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10 గంటల లోపే కూరగాయలకు సంబంధించిన సంత అయిపోతుందండి.